మనము ప్రభువులకు సమర్పించే వరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని తర్వాత ప్రభువుల కొరకై మనము సిద్ధపడుతాము కాక. కానీ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు దయచేసి మీ బైబిల్ తీయండి. మరి ఎక్కడ కూర్చున్నా కూడా మరి బైబిల్ తప్పనిసరిగా చేతిలో ఉండాలి. ఆ బైబిల్ చూస్తూ రావాలి, మన బైబిల్ చదువుతూ రావాలి. ప్రభు మనతో మాట్లాడుతూ వస్తారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘదూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములకు 7 ఆలాపనలు గల వాక్యపు సందేశముగా మీరు నెరుగుదును, ఏమనగా జీవించుచున్నామని మీరు మాత్రము ఎరుగని నీవు పొందుతావే. చదవబడిన లేఖన భాగములను ప్రభు ఆశీర్వదించి దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, తిరిగి మీ కృపను బట్టి మీ దాన్ని బట్టి ప్రభు దినంలో ఇంతవరకు ఆరాధనలో సహాయపడుతూ వచ్చినారు. ఇప్పుడు అభిషేకించుకొని మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నమస్కృతున్నారు. ప్రభువుల కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. ఆ స్థలాల్లో ఉన్న బిడ్డలు దేవుని యొక్క మాటలు వింటుండగా ప్రభు వాళ్ళందరికీ కావాల్సిన కృపను గురించిన ప్రార్థన చేస్తుంటున్నా. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు ఆ స్థలాల్లోని ప్రభువ మరి శ్రద్ధగా భయభక్తులు కలిగి మాటలు విని దాని ప్రకారం వారు బలపరచబడాలని సహాయం చేయమని మరి 8 దాస్తులను కూడా జ్ఞాపకం చేసుకొని శరీర బలహీనతలను మా ప్రభావ మరోసారి మీ స్వాధీనాధీనంలో ఉంచుకొని ఈ మాటలు చక్కగా చెప్పేదానికి కృపను గురించమని వేడుకుంటూ కనబడినటువంటి అంధకార శక్తులు మీరు బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఎస్ఏ పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీరు బైబిల్ చేతిలో ఉంచుకోవాలా. ఎందుకంటే చెప్పినటువంటి ఒక రెఫరెన్స్ వెంటనే తీసుకోవాలా, మీరు వెంటనే దాన్ని చదవాలి. అప్పుడు మీకు ప్రభు దాంతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ కొంచెం సమయంలో ప్రభును ఘనపరచండి. అక్కడిక్కడ లేచి వెళ్ళడం కానీ, ఆయా పనులు చేసుకోవడం కానీ, ఫోన్లు మాట్లాడడం కానీ అన్ని ఆఫ్ చేసేసండి దయచేసి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఉన్నది, నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తానన్నాడు. ప్రభుని ఘనపరుస్తాం. కాబట్టి ఇప్పుడు మనము చదువుకునే మాటలను కొన్నిటిని మనం ధ్యానించుకుందాం. క్లుప్తంగా ప్రభువుల కొరకు కష్టపడదాం. ప్రతి ఆదివారం కూడా మనం ఒక సంఘాన్ని గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. కొన్నిసారి కూడా లవదీయ సంఘాన్ని గురించిన కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం. ఈ రోజున సార్దీస్లో ఉన్న సంఘము గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వాయుము అంటున్నారు. మరి ఇక్కడ గమనిస్తే సంఘం యొక్క దూత అనగా సంఘానికి దైవ సేవకులు ఉంటారు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటున్నాను. ఎక్కడైతే మరి దైవ సేవకులు ఉండరో దయచేసి ఆ స్థలాల్లో మరి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆత్మ పనిచేయదు. అందుకని సంఘానికి దైవ సేవకులు ఉండాల్సిందే. అది దేవుని యొక్క వాక్యానుసారము. ఒకవేళ దైవ సేవకులు లేకపోయినా దైవ సేవకుల ద్వారా అభిషేకించబడినటువంటి యొక్క మరి సహోదరుడైన అక్కడుండి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు అది కూడా అంగీకరించబడుతూ ఉంటున్నది. కాబట్టి దాన్ని బట్టి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. అది ఈ సంఘంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే 7 నక్షత్రములను 7 దీవెనాత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా అనే మాట కనబడుతుంటుంది. 7 నక్షత్రాలు 7 ఆత్మలు కలిగిన వాడు. ప్రతి సంఘంలో ఆయన ఒక రూపంగా కనబడుతూ ఉంటున్నాడు. ఎందుకు ఆయన అలాగా కనబడుతున్నాడు అంటే ఆ సంఘ పరిస్థితి కొరకు ఆయన అలాగా కనబడుతూ వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆయన ఎలా కనబడుతున్నాడంటే 7 నక్షత్రాలు తన చేతిలో ఉన్నట్లుగా చెప్తున్నాడు. తర్వాత 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు రాయబడ్డాయి అంటే ఈ సంఘంలో ఉన్న మాటలు క్లుప్తంగా చెప్తున్నాను, అర్థం చేసుకోనండి. ఈ సంఘాన్ని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీకు నా పేరు ఒకటి ఉన్నది. ఇది మొదటి పాయింట్. రెండవదిగా మరి నీవు మరి నీ క్రియలు అనేది రెండవ పాయింట్. మూడవది అక్కడ చూస్తే కొందరు అనేటటువంటిది మూడవ పాయింట్గా. ఈ 3 విషయాల్లో మనము ధ్యానించుకుంటూ పోతాం. కాబట్టి ఈ సంఘంలో ఉన్న కొన్ని విషయాలు మనం గమనిస్తే మరి అక్కడ ఒక మాట ఉంది, చక్కని మాట చూడండి. 4వ వచనం చదవండి. 4వ వచనము
అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంతరించెదరు. చూసారా ప్రియులారా, సాత్విక సంఘంలో కొందరు ఉన్నారట. సంఘం మొత్తము ఉన్నది, అదే సంఘం మొత్తంలో కొందరు మాత్రమే అర్హత పొందుతున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా. సంఘాలు చాలా ఉంటాయి. ఓ సంఘంలో 100 మంది ఉంటారు, ఒక సంఘంలో 1000 మంది ఉంటారు, ఇంకో సంఘంలో 10,000 మంది ఉంటారు, ఇంకో సంఘంలో 50,000 మంది ఉంటారు, ఒక సంఘంలో 1,00,000 మంది ఉంటారు. అయితే మన పాయింట్ ఏంటంటే అందులో ఎంతమంది అర్హులు, ఎక్కడికి అర్హులు? ప్రభువుతో కూడా పరలోకంలో సంతరించేదాని కొరకై ఎంతమంది వాళ్ళు అర్హులు. కాబట్టి ఆ మాటను ప్రభు చెప్తున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పు మాట వినండి. ఏంటది? ఉన్నవారందరూ కూడా అర్హులు కారు. సంఘములో ఉన్నవారందరూ కూడా అర్హులు కారు. ఎవరు అర్హులు అంటే వారు జయించిన వారు, తెల్లని వస్త్రాలు ధరించిన వారు, వారు మాత్రమే అర్హత ఉన్నది. మరి మిగతా వారి సంగతి ఏంటి? మిగతా వారి సంగతి ఏంటంటే వారు సంఘంలోనే ఉన్నారు కానీ ఆత్మీయంగా చనిపోయినారు. ప్రియమైన సహోదర సహోదరి, మనం సంఘంలోనే ఉన్నాము, హెబ్రోన్ సంఘంలోనే ఉన్నాము, విశ్వాసంతోనే ఉన్నాం, ప్రభువుడితోనే ఉన్నాం, దైవ సేవకులతోనే ఉన్నాం. మరి ఆత్మీయంగా ఈ రోజున సజీవులంగా ఉన్నామా లేక ఆత్మీయంగా మరణించినామా? అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు వాడి విషయంలో ఆయన ఎందుకు అలా కనబడుతున్నాడు అనేది మొదటి పాయింట్లో చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. 7 నక్షత్రాలు. నక్షత్రం అనేది మొట్టమొదటిగా మన ప్రభువు యేసుక్రీస్తు వారికి సూచన. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో. రెండవదిగా లూసిఫర్ అనగా పడిపోయిన దేవదూతకు సాదృశ్యం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం. అలాగే ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో దేవదూతకు సాదృశ్యం నక్షత్రం. మరి ఇక్కడ 3వ అధ్యాయంలో మరి దేవుని యొక్క సేవకులు సాదృశ్యం నక్షత్రం. దాని గ్రంథం 12వ అధ్యాయంలో ప్రతి విశ్వాసికి, ఆత్మ నడిపించే ప్రతి విశ్వాసికి కూడా నక్షత్రము సాదృశ్యంగా కనబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే నక్షత్రాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. వారు దైవ సేవకులైనా లేక విశ్వాసులైనా దేవుని బిడ్డలైనా వారు ఆయన చేతిలో ఉన్నారు. నక్షత్రం అని ఎందుకు ఇవ్వబడింది వాళ్ళకంటే అది ప్రకాశించే నక్షత్రం, అందులో వెలుగుంటుంది. దేవుని బిడ్డలైన వాళ్ళల్లో ఒక వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఏంటంటే ప్రేమ, ఆ వెలుగు ఏంటంటే పరిశుద్ధత, ఆ వెలుగు ఏంటంటే విశ్వాసము, ఆ వెలుగు ఏంటంటే త్యాగము, ఆ వెలుగు ఏంటంటే సమర్పణ. ఇదంతా కూడా వెలుగుతో కూడినటువంటి విషయం. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, ఆ నక్షత్రములాగా మనం ఉండాలని ప్రభువు కోరుతుంటున్నాడు. అందుకని నిన్ను నన్ను ఒక నక్షత్రముగాను. తర్వాత రెండవ మాట 7 అనే మాట కూడా ఉపయోగిస్తున్నాను. 7 అనే సంఖ్య సార్వత్రిక సంఘాన్ని తెలియజేస్తున్నది. అన్ని సంఘాలు, రక్షించబడినటువంటి సంఘాలన్నీ కూడా, ప్రభు పిలిచినటువంటి సంఘాలన్నీ కూడా 7 సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి అనగా ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క సంఘాలన్నీ కూడా, సంఘాలు ఉన్నటువంటి సేవకులు, సంఘాలు ఉన్నటువంటి విశ్వాసులు, సంఘాలు ఉన్న పరిచారకులు, సంఘంలో ఉన్న బాధ్యత గలవారు అందరూ కూడా ఆయన చేతిలోనే ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది 7 నక్షత్రాలు అంటే అర్థం ముందుగా చెప్పాను కదా. ప్రయాణ గ్రంథం అంత ఈజీగా ఉండదు అర్థం చేసుకోవడానికి. ఏదో 7 నక్షత్రాలు రాశారని అనుకుంటారు. ఆ 7 నక్షత్రాల్లో నీవున్నా, ఆ 7 నక్షత్రాల్లో నేనున్నా. ఈ నక్షత్రాలు చేతిలో ఉన్నాయి. అది ప్రయాణ గ్రంథం యొక్క మర్మం. అందుకనే ఈ వర్తమానం నీ కొరకే. ఆ చివరి వచనం ఏమంటాడంటే ఆత్మ సంఘములతో చెప్పే మాట. అంటే ఎవరు? ఇక్కడ బ్రదర్ గారు చెప్తుంది, పాస్టర్ గారు కాదు చెప్పేది. చాలామంది అంటారు, అబ్బా పాస్టర్ గారు ఎంత బాగా వాక్యం చెప్పాడులా అంటారు, లేదా బ్రదర్ ఎంత చక్కగా వాక్యం చెప్పాడు అంటారు. అది కాదు, ఆత్మనితో మాట్లాడతారు, ఆత్మనితో చెప్తాడు. మన యొక్క స్థితి ఆత్మకు తెలుసు కాబట్టి మన మానసిక, శారీరక, భౌతిక, ఆత్మ యొక్క స్థితి పరిశుద్ధాత్మ దేవుని తెలుసు కాబట్టి ఆయన మనతో చెప్తాడు. ఈ సంఘంలో అలాంటి యొక్క వెలుగు లేదు. ఆ వెలుగు ఉన్నది కానీ కొందరికే. ఆ వెలుగు పోగొట్టుకున్న వారు చాలామంది.
కొన్ని నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటే కొన్ని నక్షత్రాలు వెలుగులేనటువంటి యొక్క నక్షత్రాలుగా ఈ సంఘంలో మనం చూస్తున్నాం. కొంతమంది సేవకులు ప్రకాశించే వారిగా ఉంటే కొంతమంది సేవకులు ప్రకాశించలేని వారిగా కనబడుతుంటున్నారు. అందుకనే మరి ఆయన గురించి చెప్పబడిన మాట బాప్తిస్మ యోహాను మాట ఏం చెప్పినాడంటే ఆయన మండుచు ప్రకాశించున్నటువంటి యొక్క దీపం రాగలదు, అనగా నక్షత్రము ప్రకాశించేటటువంటిది. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, అందుకనే ఆయన ఆ రూపంలో కనబడుతున్నాడు. ఓ సార్దీస్ సంఘమా, మీరు నక్షత్రాల్లాగా వెలగాలంటే ఏది మీ యొక్క వెలుగు ఎక్కడికి వెళ్ళిపోయింది? అందుకని నేను మీకు ప్రత్యక్షం అవుతున్నాను అన్నాడు. రెండో మాట మనం గమనిస్తామరండి, 7 ఆత్మలు కలిగిన వాడు అంటున్నారు. అందరు ప్రభువు ఒక ఆత్మే కదా, 7 ఆత్మలు ఏమిటి? ఇది చాలా గంభీరమైనటువంటి సబ్జెక్టు. అనగా ప్రభువుకి 7 ఆత్మలు ఉన్నాయి. 7 ఆత్మలకు 7 పేర్లు పెట్టబడ్డాయి. ఒక్కొక్క ఆత్మకు 7 ఫంక్షన్స్ ఉన్నాయి. 7 రకాలుగా ఒక్కొక్క ఆత్మ పనిచేసినట్లుగా దేవుని వాక్యంలో ఉన్నది. అనగా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని గురించి తెలియజేయబడుతుంది. ఈ 7 ఆత్మల యొక్క సంక్షిప్తంగా మీకు చెప్తూ ఉంటున్నాను. దయచేసి చాలా ప్రాముఖ్యం, అందరూ కూడా వినండి. మొట్టమొదటి ఆత్మల గురించి చూద్దాం. మరి చదవండి హెస్కేల్ గ్రంథము 37:30 ఇది మొదటి యొక్క ఆత్మ. చక్కగా వినండి. ఈ సంఘానికి మన మనకు కావాల్సినటువంటిది. 37:10 తీసుకున్నాడు. చదవనంటే ప్రియులారా, జీవాత్మ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటూ వచ్చాడో, హెస్కేల్ ఎప్పుడైతే వారి మధ్యలో వర్తమానం ఇస్తూ వచ్చాడో, జీవాత్మ వాళ్ళలోకి వచ్చింది. మరణించినటువంటి వారు తిరిగి లేస్తున్నారు. సార్దీస్ సంఘములో ఉన్న మరణంలో ఉన్నటువంటి వారు ఈ రోజు లేచి నిలబడాలి అన్నప్పుడు, జీవాత్మ నీలోకి రావాలన్నప్పుడు దేవుని యొక్క వాక్యము దైవ సేవకుల ద్వారా నీవు వినాలి. అందుకని జీవాత్మ వస్తున్నది అక్కడ. ఎప్పుడు వస్తుందని? దేవుని యొక్క వాక్యము, దైవ సేవకుడిచ్చే వాక్యము వినుట ద్వారా నీలోకి జీవం ప్రవేశిస్తబడుతుంది. ఇన్ని కష్టాలైనా, ఇన్ని అనానుకూల పరిస్థితులైనా, బైబిల్ స్టడీ కానీ, ప్రార్థన కానీ, సహోదరుల యొక్క పరిచయం కానీ, యవనస్తుల పరిచయం కానీ, ఆదివారం ఆరాధన కానీ, ఇన్ని అనానుకూల పరిస్థితుల్లో జీవవాక్యం మీకు అందిస్తూ ఉన్నప్పుడు అది మీలోకి వెళుతుందా? అందుకనే మీరు మృతుడవే. ఆ వాక్యం నీలోకి వెళ్ళడం లేదు. ఒకవేళ వాక్యం వెళ్ళినది నీలో పని చేయడం లేదు. ఆ వాక్యానుసారం మనం జీవించలేకపోతున్నా. అందుకనే మృతుడవే. శారీరకంగా ఉన్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం. శారీరకంగా మన మృతులం కాదు, అది ఆత్మీయంగా మనం మృతులైపోయినాము. అందుకని దీని పేరు జీవాత్మ. ఈ ఆత్మ వచ్చినప్పుడు మనము మన పాపాలను ఒప్పుకుంటాము, క్షమాపణ పొందుతాము, మనలోకి జీవం వస్తుంది, పాతలంతా కూడా తిరిగిపోతుంది. ప్రియులారా, 7 ఆత్మల్లో మొదటి ఆత్మ ప్రభు మనకిచ్చినటువంటి దేవాది దేవుడు మనకిచ్చిన ఆత్మ జీవాత్మ. ఆ జీవం కలిగినాడు వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఆ జీవం కలిగినాడు మనము ప్రభు యొక్క సన్నిధిలో ఉంటున్నాం. రెండవదిగా గమనిస్తాము రండి, రోమన్ రాష్ట్ర పత్రిక 1:6 అది కలిసి ఉంటుంది. అక్కడ ఆఖరి భాగం ఉంటుందో పరిశుద్ధాత్మ అనే మాటను చూడండి. రోమన్ రాష్ట్ర పత్రిక 1:6 మృతుల నుండి పునరుద్ధారణమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడింది. చూసారా, పరిశుద్ధాత్మను బట్టి అనే మాట కనబడుతుంది. రెండవది యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ. నా ప్రియమైన సహోదర సహోదరి, ఎవరు మృతులు కారో దేవుని సంఘమును మనం గమనిస్తే, ఎవరైతే పరిశుద్ధముగా జీవిస్తుంటున్నారో, మాటలోనూ, చూపులోనూ, తలంపులోనూ, ఆలోచనలోనూ, క్రియల్లోనూ, ప్రవర్తనలోనూ, అన్ని స్థలాల్లో ఎవరైతే దైవభయము కలిగి పరిశుద్ధంగా జీవిస్తుంటున్నారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇలాంటి ఒక అనానుకూల పరిస్థితుల మధ్యలో మన దైవసేవకుడు లేడులే అని మన ఇష్టానుసారంగా మీరు ఇళ్లలో ఉన్నట్లయితే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లయితే అపవిత్రమైపోయిన జీవితాలు మనకు ఉంటాయి. అందుకనే మృతులం అయిపోతాము. మనం మృతులం కాకూడదని ప్రభు యొక్క ఏర్పాటు మనకిస్తున్నాడు. ఈ యొక్క వాక్యం వినపోతే, నేను వినపోతే, కొన్ని నెలలు వినబడపోతే ఏమైపోతాం? మనము విశ్వాసం కోల్పోతాం, ప్రభు దూరం అయిపోతాం.
అందుకని ఆ మృతత్వంలో నుంచి బయటికి రావాలి అన్నప్పుడు ఈ పరిశుద్ధ ఆత్మ నీలో ఉన్నట్లయితే పరిశుద్ధంగా జీవిస్తావు. ఎవరన్నా చూసినా చూడకపోయినా అక్కడ ఉన్నటువంటి మాట మత్తయి 6:10 రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన రహస్యం చూసినటువంటి వాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. 14వ వచనంలో 4వ వచనంలో ఇంకా అనేక వచనాల్లో ఆయన చూస్తున్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధముగా జీవించేవారు సంఘం ఏంటంటే మరి అది ఎలాంటిదంటే జీవం కలిగినటువంటి సంఘం. పరిశుద్ధంగా జీవించలేనటువంటి వారిది మృతమైనటువంటి సంఘం. అందుకనే కింద అంటున్నాడు ఆ మాట అదే అధ్యాయంలో, మీలో కొందరు తమ వస్త్రాలను అపవిత్రపరచుకోలేదు. ప్రియమైన సహోదర సోదరి, కొందరు జాగ్రత్తగా ఉంటున్నారు. హెబ్రోన్లో ఓ మనుషుల వైపు వాళ్ళు చూడటం లేదు, పరిస్థితుల వైపు వాళ్ళు చూడటం లేదు, వ్యవసాయకుల వైపు వాళ్ళు చూడటం లేదు. వారి దృష్టి అంతా కూడా ప్రభు మీద ఉన్నది, వారి దృష్టి అంతా కూడా వాక్యం మీద ఉన్నది. అందుకని అక్కడ శ్రేష్టమైనటువంటి యొక్క దేవనంటే మీలో కొందరు మాత్రమే. మనం ఇప్పుడు ఆరాధన వాక్యం విన్నాము. అందరూ ఆరాధన చేస్తున్నారా? మీరు వాక్యం విన్న వారు అందరూ కూడా ఆరాధన చేశారా? చేయాలి, లేకపోతే కొందరు అయిపోతారు. అలాగనే వాక్యం విన్నా మనం బలలో అందరం పాలు పొందుతున్నామా? అందరూ అయిపోతున్నాం కదా. అందుకని కొందరు మాత్రమే తమ వస్త్రాలను అపవిత్రపరచుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వారిలో అపవిత్రత అనేది ఉండదు. అక్కడ పరిశుద్ధత ఉంటున్నది. 3వది జ్ఞాపకం చేసుకుందాం. రోమిల పత్రిక 8:14 మనం చూద్దాము. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏదో మనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైన 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని ఆత్మ చేత తర్వాత వచ్చిన ఏముంది? ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూసారా ప్రియులారా, ఏమని అంటున్నారు? ఇది అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారంటే ప్రార్థన. ఏమి ఆత్మ పేరు? ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. అంతకుముందుది ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, అంతకుముందు ద స్పిరిట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఇది అడాప్షన్ అనగా మనం శైతాను బిడ్డలను దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంటే తన సొంత బిడ్డలాగా మనలను దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు! ఇలాంటి వారు ఏం చేస్తారంటే నోటితోటి ప్రభుని స్తుతిస్తారు, నోటితోటి ప్రభుని ప్రార్థిస్తారు. ఇక్కడ ప్రార్థన అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు. ఎవరిలో దత్తపుత్రాత్మ ఉన్నదో వారు ఎప్పుడు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, బయటికి వెళితే ప్రార్థన, ఇంట్లోకి వస్తే ప్రార్థన, ప్రతి సందర్భంలో ప్రార్థన, ఏమి చేయాలన్నా ప్రార్థన 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 ప్రార్థనా జీవితంతో వారు కొనసాగిస్తూ వస్తారు. నా ప్రియమైన సహోదర సహోదరి, అందుకనే 7 ఆత్మలలో ఒక ఆత్మ ప్రార్థన ఆత్మ. ఈనాడు ఈ ఆత్మ కలిగి ప్రభుని స్తుతించి ప్రభుని ప్రార్థిస్తున్నావా? నీవు ఈ కష్టకాలంలో, ఈ భయంకరమైనటువంటి యొక్క దినాల్లో, ఏం జరగబోతున్న సందర్భాల్లో ప్రభు ఎప్పుడు వస్తాడో వచ్చే పరిస్థితిలో ఉన్నాము. సంగతపడే పరిస్థితిలో మనం ఉన్నాము. మన ప్రార్థన మన కొరకే చేసుకుంటున్నామా? మన కుటుంబం కొరకే చేసుకుంటున్నామా? వ్యవసాయకుల కొరకే చేసుకుంటున్నామా? సంఘాలన్నిటి కొరకే చేస్తూ ఉంటున్నామా? అందుకనే ఈ యొక్క ఆత్మని ఏమన్నారంటే మరి ఆ స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అనగా దత్తపుత్రాత్మ. 4వది కూడా చూద్దామండి. 4వది చూద్దాం. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. చూడండి, ఇక్కడ ఉన్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట కనబడుతుంది. 16వ యోహాను సువార్తలో అక్కడ కూడా ఆ మాటల గురించి రాబడుతుంది. 13వ. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, సత్యస్వరూపి ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆరాధించేవారు ఎలాగా ఆరాధిస్తారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. 7 ఆత్మలో 4వ ఆత్మ. ప్రార్థించడం వేరు. మన అవసరాల కొరకై ప్రార్థన చేస్తూ వచ్చాడు.
అయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆత్మ ఏం చేస్తున్నారు అంటే ప్రభువును స్తుతిస్తున్నారు. ఈ ఆత్మ కలిగిన వారు ఆరాధన చేస్తారు. ఎప్పుడెప్పుడు నేను ఆరాధనకు వెళతానా, ఎప్పుడెప్పుడు ఆరాధన వర్తమానం పాటలు పాడతానా, ఆరాధన వర్తమానం వింటానా, ఆరాధనలో ప్రభువును స్తుతిస్తానా, ప్రభువుని నేను గణపరుస్తానా. ఎందుకంటే లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ అది సత్య స్వరూపయోగ ఆత్మ. ప్రియమైన సోదర సోదరి, అమ్మాయ, ప్రభు చెప్తున్నాడు, ఓ సంఘమా, సాధ్య సంఘమా, నన్ను ఆరాధించలేకపోతున్నావు, అప్పుడు నేను మృతుడివే కదా. నన్ను ప్రార్థించలేకపోతుంటే నువ్వు మృతుడివే కదా. నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతే నువ్వు మృతుడివే కదా. నీలో జీవం లేకపోతే నువ్వు మృతుడివే కదా. అందుకనే ఆరాధన దినం ఈ దినం ప్రతి ఒక్కరు ఆరాధించండి. ఆయన ప్రేమ, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, శ్రమల్లో మనకు ఎన్నో రకాల అద్భుతాలు చేస్తున్నాడు. మనకు వాగ్దానాలు ఇచ్చాడు, వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. మన బిడ్డల పక్షంగా, కుటుంబం పక్షంగా ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. పరలోకిస్తానని చెప్పినాడు. ఆ ప్రభుని మనం ఆరాధించడానికి వీలు లేదా? ఆరాధించాలి. కాబట్టి ఇది 4వదిగా మనం గమనిస్తూ వచ్చినాం. 5వది కూడా చూద్దాం రండి. అదే యోహాను సువార్తలో మరొక మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 16 అక్కడ మరొక ఆత్మల గురించి ప్రభు మనతో చెప్తూ వచ్చినాడు. యోహాను సువార్త మరి 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నటువంటి మాటను ఇక్కడ ఒక మాటను మనం చదువుకుందాం. చదవండి 16వ వచనం నుంచి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట 14 నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. చూడండి, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, కిందగానే మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ దాని గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. 25వ వచనము. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున. ఆదరణకర్త, ద స్పిరిట్ ఆఫ్ కంఫర్ట్. ఈయన ఆదరణకర్త. 7 ఆత్మలు గలవాడు అంటే దాని అర్థం ఏమిటి? ఈయనలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? మన ప్రభువులో ఉన్న లక్షణం ఏంటి? ప్రభువు యేసు క్రీస్తు వారే ఆత్మస్వరూపుగా వచ్చాడు. ఈ ఆత్మే 7 విధాలుగా ఫంక్షన్ చేస్తూ ఉంటున్నాడు. ఈ ఆత్మ ఎలాగా ఉన్నది? ఆదరణకర్త. మొట్టమొదటిగా మనల్ని ఆదరిస్తున్నాడు. ఈ శ్రమల్లో, మన బాధల్లో, మన అక్కర్లో, మన అవసరతల్లో, మన ఎన్నో రకాల పరిస్థితులు వెళుతున్నప్పుడు ఈ ఆత్మ మన దగ్గరికి వచ్చి మనం ఆదరిస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, ఎందుకు భయపడుతున్నా? ఎందుకు దిగులు పడుతున్నా? ఎందుకు కలవరపడుతున్నా? నేను నీకు తండ్రిని కాదా? నేను నిన్ను రక్షించుకోలేదా? నీ కొరకైనా రక్తాన్ని చిందించలేదా? జగత్తు పునాది వేయబడకపోతే నిన్ను నేను ఏర్పాటు చేసుకోలేదా? నీ కొరకై నేను ఎన్ని ఏర్పాటు చేసినాను? నా వాక్యం నీకు ఇవ్వలేదా? నా సేవకులు నీకు ఇవ్వలేదా? నా సంఘాన్ని నీకు ఇవ్వలేదా? ఎందుకు నువ్వు ఆదరణ లేకుండా ఉంటున్నావు? ప్రియమైన సోదర సోదరి, అందుకనే ఇది యొక్క ఆత్మను ఆదరణ ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ కంఫర్ట్. 7 ఆత్మలలో ఒక ఆత్మ. ఆ ఆత్మ నీవు కలిగి ఉంటే ఏం చేస్తావు? ఇతరులను ఆదరిస్తాము. దేవుని బిడ్డలకి ఉన్న గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే, లోకములో లేదు. లోకములో ఈర్ష్య, పగ, ద్వేషాలు, అసూయలు ప్రేమించలేనితనం ఉంది లోకములో. అది మనకేమదంటే వాళ్ళని ప్రేమిస్తాము, వాళ్ళని ఆదరిస్తాము, వాళ్ళని ధైర్యపరుస్తాము, వాళ్ళ దగ్గరికి వెళతాము. మన ఇరుగు పొరుగు వారందరినీ, మన కష్టంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, ఇరుకులు ఇబ్బందులో ఉన్నవారిని, వారి దగ్గరికి వెళతాము, వారిని మనం ఆదరిస్తాము. అందుకనే ఆయన ఎలాంటి ఆత్మ అయినా ఆదరణకర్త అయినటువంటి ఆత్మ. ఇది 5వ ఆత్మగా చెప్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మీరు ఇతరులను ఆదరించలేకపోతే నీవు మృతుడివే, ఆత్మీయంగానూ మృతుడివే. అందుకనే ఓ సార్దీస్ సంఘమా, నా పేరు నీకున్నది, హెబ్రోను పేరు పెట్టుకున్నావు, కానీ నీ సంఘంలో ఏమున్నది? నా పరిశుద్ధత ఉన్నదా? నా జీవం ఉన్నదా? నా ఆదరణ ఉన్నదా? నా ఆరాధన ఉన్నదా? నా ప్రార్థన ఉన్నదా? మరొక ఆత్మ చూసుకుందాం. 1 పేతురు రాష్ట్ర పత్రిక 4:16. 1 పేతురు రాష్ట్ర పత్రిక 4:16. రండి.
ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తర్వాత 14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. చూసారా ప్రియులారా, మహిమా స్వరూపి ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ. 7 ఆత్మలు గలవాడని ఎందుకన్నాడు? ఆయన ఆత్మకి ఏమున్నది? మహిమ ఉన్నది. ఆ మహిమ నీకు ఇస్తున్నాడా? ఆ ఆత్మ కానీ నీలో ఉంటే ఆ మహిమను అనేక మంది బిడ్డలు చూస్తారు. ఆ మహిమ నీ ద్వారా దేవుడు బయట చూపిస్తూ వస్తాడు. ఆయన శక్తి నీ ద్వారా బయట చూపిస్తూ వస్తాడు. ఆయన మహిమ నీలో కనబడుతుంది అనేకులకి. నిజమే, ఈ దేవుని బిడ్డ, ఈ దేవుని యొక్క సేవకుడు, వీళ్ళలో ఒక మహిమ ఉన్నది, దేవుని యొక్క మహిమ ఉన్నది, దేవుని యొక్క తేజస్సు ఉన్నది, దేవుని యొక్క శక్తి ఉన్నదని అనేకులు గుర్తుపడతారు. అంతేనా? మరొక మాట ఎక్కడ కనబడుతుంది? ఆ మహిమ మనం దొంగిలించము, ప్రభువును మహిమపరుస్తూ వస్తాము. ఈ రోజుల్లో అనేక మంది దైవ సేవకులు స్వస్థత చేసినప్పుడు నేను స్వస్థత చేశాను, నేను ప్రార్థన చేస్తే ఇది జరిగింది, నేను 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 అని చెప్పేసి అద్భుత కార్యాలు చేశాను. ఈ నేను 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 అంటూ దేవుని యొక్క మహిమంతా కూడా ప్రభువు రాకుండా అలాగ చేస్తూ వచ్చాడు. రామ దినాల్లో దావీదు భక్సింగ్ గారికి కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఒక స్వస్థత వరం వచ్చాడు. ప్రజలు వెళ్ళి ఆయన కోట్ ముట్టుకుంటే చాలు స్వస్థతపరిచేవాడు. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప స్వస్థత వరం కలిగినటువంటి వాడు. అది అందరూ కూడా ఏమంటున్నారంటే భక్సింగ్ గారు భక్సింగ్ గారు భక్సింగ్ గారు స్వస్థపరిచాడు, భక్సింగ్ గారు స్వస్థపరిచాడు అంటున్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, జరిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భక్సింగ్ గారు చేసిన ప్రార్థన ఏంది? ప్రభువా, నీ పేరు రాచలేదయ్యా, నా పేరు వస్తున్నది, నాకు ఈ వరం వద్దు, నాకు విశ్వాస వరం ఏమో. ప్రభు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వరంతో పాటు ఈ వరం కూడా ఇచ్చేస్తున్నాడు. అందుకని శ్వాసంతో వేలాది సంఘాలు కట్టాడు. విశ్వాసంతో మరి ప్రపంచమంతా కూడా కాన్వొకేషన్ స్థాపించాడు. విశ్వాసంతో ప్రకృతిని కదిలించాడు. విశ్వాసంతో ట్రైన్స్ను, ఏరోప్లేన్స్ కూడా ఆయన ఎన్నో కార్యాలు వాటిలో జరిగిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ప్రభు యొక్క మహిమ కొరకై జీవించాడు. చివరి వరకు కూడా తన మహిమ ఎక్కడ కనపరుచుకోలేదు. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక మాట రాస్తున్నారు, ద 20th century prophet అని రాస్తున్నారు. 20వ శతాబ్దం యొక్క ప్రవక్త అని రాస్తూ వచ్చాడు. ఆ యొక్క పుస్తకాన్ని తీసుకెళ్ళి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నా మీ యొక్క పేరుతోటి గ్రంథాలు రాశాను, దయచేసి మీరు అనుమతిస్తే నేను పబ్లిష్ చేస్తానన్నాను. భక్సింగ్ గారు అన్నాడు, సారీ, అది దేవుని యొక్క మహిమ అందులో కనబడటంలా, నా మహిమ కనబడుతుంది అందులో, అది అవసరం లేదు, అది పబ్లిష్ చేయొద్దు అన్నాడు. అన్నా చాలా ఖర్చు పెట్టాను అన్నాడు. అప్పుడు అన్నాడు, ఆ పుస్తకం అంతా కాల్ చేసేస్తే దానికైనా ఖర్చు నేను నీకు ఇస్తానని అన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఇలాంటి యొక్క దైవ సేవకుని ఎవడు నువ్వు కనుక్కోగలుగుతున్నావా? అనేకమైన వర్తమానాలు ఉంచున్నావు, అనేక మంది సేవకులు చూస్తున్నావు, స్వస్థపరుస్తున్నారు, అద్భుతాలు జరుగుతుంటున్నాయి, నేను చేశాను, నేను చెప్పాను, సినిమాలు చూపిస్తున్నారు, షార్ట్ ఫిలిమ్స్ చూపిస్తున్నారు, నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో, నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ కార్యం జరిగింది, ఈ కార్యం జరిగింది, ఈ సంఘానికి వెళుతుంది, ఆ సంఘం ఇక్కడికి వెళ్ళి, ఈ మహిమంతా కూడా వారు దోచుకుంటున్నారే కానీ ప్రభుని మహిమపరచలేదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ ఈజ్ నాట్ దేర్ ఇన్ దేర్ లైఫ్. వారి యొక్క జీవితంలో, వారి యొక్క సేవలో ఆ మహిమ అనేటువంటిది దొంగిలించేసి దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించినారు. అందుకనే ఇలాంటి సంఘాలన్నీ కూడా చనిపోయినటువంటి సంఘాలు. 6 అయిపోయినవి. 7వ చూద్దాము, రండి 7వ చూద్దాము. బైబిల్ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 14వ చూద్దాము. ఫిబ్రవరి 9:14 చూడండి, ఇక్కడ ఏముంది? నిత్యుడగు ఆత్మ, ది స్పిరిట్ ఆఫ్ ఇటర్నల్. అనగా ప్రియులారా, మన ప్రభు యొక్క ఆత్మ నిత్యత్వం ఉంటుంది. అది నిత్యముగా ఉంటుంది. ఇది ఒకసారి వచ్చి ఒకసారి పోయేది కాదది. ఒకసారి ప్రభు మనలోకి ఆయన ఆత్మను పంపించినప్పుడు మనం ఆ యొక్క ఆత్మకు అనుమతిస్తే ఎల్ల వేళలా మనతోనే ఉంటాడు. అంతేకాదు గలతీ 6:22 చూస్తే ఆ ఫలాలన్నీ మనయే అయిపోతూ ఉంటాయి. అలాగే మొదలుకొని కొరింది 12వ అధ్యాయంలో చూస్తే ఆ వరాలన్నీ మనయే అయిపోతూ వస్తాయి. ఎంత ఫలభరితమైనటువంటి జీవితమో, ఎన్ని కృపావరాలతో కలిగినటువంటి జీవితమో,
నిత్యుడగు ఆత్మ నిత్యము నీతో ఉంటాడు. ఎందుకు నీతో ఉంటాడు? నిన్ను ఆదరించేదానికి. ఎందుకు నిన్ను ఉంటాడు? నిన్ను పరిశుద్ధపరిచేదానికి. ఎందుకు నీ దగ్గర ఉంటాడు? నిన్ను ప్రార్థించే నేర్పించడానికి. ఎందుకు నీ దగ్గర ఉంటాడు? నిన్ను ఆరాధనలో నడిపించడానికి. ఎందుకు నిన్ను ఉంటాడు? నిన్ను సత్యంలో నడిపించడానికి. ఎందుకు నీ దగ్గర ఉంటాడు? నిన్ను మహింపరచడానికి ఉంటాడు. అంతేకాదు ప్రియులారా, ఆ నిత్యత్వం కొరకై ఆయన మనల్ని తీసుకొని నిత్యము మన యొక్క పరలోక రాజ్యం ఉండేదానికి అవకాశం ఇస్తున్నాడు. అందుకని ఉదయకాల సమయంలో 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు. 3వ ఆత్మ చెప్పండి, జీవ ఆత్మ. మొదటి ఆత్మ పేరు జీవ ఆత్మ, అది మనకు జీవం ఇచ్చింది. 2వ ఆత్మ పేరు చెప్పండి, పరిశుద్ధాత్మ, అది మనకు పరిశుద్ధత ఇచ్చింది. 3వ ఆత్మ పేరు చెప్పండి, దత్తపుత్రాత్మ, ఇది మనకు ప్రార్థన నేర్పించింది. 4వ ఆత్మ చెప్పండి, సత్య స్వరూపేగాత్మ, ఇది మనకు ఆరాధన నేర్పించింది. 5వ ఆత్మ చెప్పండి, ఆదరణకర్త, ఇది మనల్ని ఆదరిస్తూ అనేకులు ఆదరించడానికి సహాయపడింది. మరి 6వది చెప్పండి, మహిమా స్వరూపేగ ఆత్మ, మనలను మహింపరుస్తున్నది, దేవుడు మహింపరుచుకుంటున్నాడు. 7వది చెప్పండి, నిత్యుడగు ఆత్మ, మనతో ఎల్లప్పుడూ నిత్య రాజ్యంలో తీసుకెళ్ళబడుతుంది. అందుకనే ప్రియులారా, ఇప్పుడు దాకా చెప్పింది నేను ఇంట్రడక్షనే చెప్పాను. ఇంక మెసేజ్ ఎప్పుడు చెప్పాలి చెప్పండి మీరు? ఆయన చెప్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. సచ్చిన సంఘం, సార్థిస్ సంఘమా, నేనెవరనో చూడు, అసలు నాలో ఏమున్నదో చూడు. ఎంతకాలానికి వస్తున్నావు సంఘంకి? ఎంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నారు? ఎంతకాలం నుంచి మరి దేవుని యొక్క మాటలు చెప్తున్నారు? ఎంతకాలం నుంచి సేవ చేస్తుంటున్నావు? ఏనాడైనా ఒక్క మాటలో ఉన్నటువంటి యొక్క అర్థాన్ని తెలుసుకోగలిగినామా? ఆయన ఎందుకు ఆ రకంగా ప్రత్యక్షపరుచుకున్నాడు? అందుకని ఏమంటుండంటే అక్కడ, నీ క్రియలు నా ఎదుట ఏమైనా చనిపోయినాయి, సంపూర్ణంగా లేవు. అందుకని ఏమేమి క్రియలు ఇప్పుడు దీనిలోనే చెప్తూ వచ్చాను నేను. ఇంకో మాట ఏమన్నాడు తెలుసు అక్కడ, సావనై ఉన్న మిగతా యొక్క క్రియలను బలపరుచుకో. ఇప్పటికే చనిపోయినాము చాలా సంఘాల్లో, ఇప్పటికే తప్పుడు బోధల్లో, తప్పుడు సిద్ధాంతాల్లో, తప్పుడు విధానాల్లో, తప్పుడు కార్యక్రమాలన్నిటిలో ప్రియులారా ఇప్పటికే చాలామంది చనిపోయినారు. అందుకని ఇక్కడేం రాయబడుతున్నాడంటే, సావనైన వాటిని బలపరుచుకోలేవు, లేకపోతే ప్రవచనప్పుడు విడిచిపెట్టబడతావు, ఎత్తబడలేవు నీవు. మనం చెప్పిన రీతిగా యాంటీ క్రైస్ట్ పరిపాలనకు వెళ్ళిపోతావు, భయంకరమైన దేవుని యొక్క తీర్పులకు గురైపోతావు. తెగులు, కరువు, కాటకము, యుద్ధాలు, భయంకరమైనటువంటి యొక్క రణగుణాల మధ్యలో మనం ఉండబోతూ ఉంటున్నాం. సరే, ముగింపులోకి వస్తున్నాము. రెండు ఎక్కడ ఒక మాట చక్కని మాట చదువుకుందాం, ఆ తర్వాత మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో, ప్రకటన 3వ అధ్యాయంలో ఆ మాటను చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయము 4వ వచనము. అలాగే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుగు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొను. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెరుగలవాడు. 3వ చదవండి. ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని గైకొనుచు. అది ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం అంతా కూడా. ఏం చేయాలి మనం ఇప్పుడు? అందుకని కింద ఏముందంట, అయ్యా నేను చనిపోయి ఉన్నాను ఆత్మీయ జీవితాల్లో. నీవు ఎలాగ ఉపదేశం పొందేవో, ఇప్పుడు ఎలాగ నువ్వు వింటున్నావో వాటిని గైకొనుకో. ఆ ఉపదేశాన్ని గైకొను అనగా అర్థం చేసుకో, దాన్ని అనుసరించు, దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో పెట్టుకో. ఏం చేయాలన్నాడు? మారు మనసు పొందు, మనసు మార్చుకో, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. అప్పుడు నువ్వు జీవగల సంఘముగా తయారు చేయబడతావు. అందుకని ఏమాట అన్నాడు, ఉపదేశం పొందితో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకో. మర్చిపోయినావేమో, చాలా దినాలు అయిపోయింది, మర్చిపోయినావేమో. ప్రియమైన సహోదర సహోదరి, ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాగ వింటివో, ఎలాగ ఉపదేశం పొందేవో వాటిని జ్ఞాపకం చేసుకో, మనస్సు మార్చుకో. నేను ఎప్పుడో మారు మనసు పొందానండి, 10 ఏళ్ళ కిందట, 30 ఏళ్ళ కిందట, 40 ఏళ్ళ. ఆ మనసు కాదు, ఈరోజు నీ మారు మనసు ఎలాగుంది? విశ్వాసికి ప్రతిరోజు మారు మనసు ఉంది దేవుని యొక్క వాక్యంలో.
మారు మనసు అంటే ఏమే కాదు, మనసు మార్చుకోవటం. దేని నుండి? పాపము నుండి, లోకాశ నుండి, లోక కోరికల నుండి, శైతాన్ యొక్క స్థలాల్లో నుండి, అనేకమైనటువంటి యొక్క దుష్ట యొక్క ప్రభావం నుండి ఎప్పటికప్పుడే మన మనసు మారుతూ రావాలా, నూతనంగా మారుతూ రావాలని మరి 20 చెబుతుంటున్నా. కాబట్టి ఈ మాట వింటున్నా మనం అందరం కూడా వాటిని గైకొనాలా, మనం పశ్చాత్తాపడాలా, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలా. అప్పుడు ఏం జరుగుతుంది? మనకు అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నారు? జయించు వాడు నాతో కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు, నాతో కూడా పరలోక రాజ్యంలో సంచరిస్తాడు. ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తూ వచ్చినాడు? పాత నిబంధనలో, కృత నిబంధనలో తెల్లని వస్త్రాలు దేనికి గుర్తు? నల్లని వస్త్రాలు శైతానికి, పాపానికి గుర్తు. ఎర్రని వస్త్రాలు భయంకరమైనటువంటి మరి మరణము, రక్తానికి గుర్తు. మరి బ్లూ వస్త్రాలు, లేకపోతే గ్రీన్ వస్త్రాలు, లేక రకరకాల వస్త్రాలు ఉన్నాయి. అది ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే తెల్లని వస్త్రం ఏంటంటే పరిశుద్ధత గుర్తు. కాబట్టి ప్రతి ఒక్క సేవకులైనా, పెద్దవారైనా, చిన్నవారైనా, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నవారు దేవుని యొక్క సన్నిధిలో తెల్లని వస్త్రాలు ధరించండి. నిన్న సోషల్ మీడియాలో నేను చూస్తూ, అరే వారు బ్రహ్మకుమారి సమాజం అంట. అసలు వారు చూసినప్పుడు ఆశ్చర్యపోయినాను. అసలు ఏ సంఘమైన ఇలా ఉంటుందా అనిపిందా నాకు. చేతుల వరకు ఒక్కొక్క సహోదరి తెల్లని వస్త్రాలు వేసుకొని దేవదత్తుల్లా కనబడ్డారు. ముఖానికి బొట్టు కూడా లేదు వాళ్ళకి, కనీసం మెడకి దండలు కానీ ఈ చెవులకు కానీ ఏమి లేవు. మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చినటువంటి వారు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఎక్కువ మంది తెల్లని వస్త్రాలు, వారందరూ కూడా అసలు క్రైస్తవులు కూడా లేనంత తెల్లని వస్త్రాలతో వారి హాల్ అంతా కూడా నింపుకొని పోయినారు. ఇలా జయించే జీవితం. ఒకటి గుర్తించుకోనండి, రంగురంగుల వస్త్రాలు వేసుకున్నారంటే లోకం నిన్ను చూస్తుంది. తెల్లని వస్త్రాలు వేసుకున్నావంటే ప్రభు నిన్ను చూస్తాడు, దేవదూతలు నిన్ను చూస్తారు. రంగురంగు వస్త్రాలతో లోకం నిన్ను ఆకర్షిస్తుంది, తెల్లని వస్త్రాలతో ప్రభు నిన్ను ఆకర్షిస్తాడు. ఏది కావాలో నువ్వు కోరుకో. చాలామంది అంటారు కదా, అదేముంది తెల్లని వస్త్రాలు వేసుకోకపోతే ఏమైందంటారు. మరి ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయాలి? నువ్వు జయించలేకపోతున్నావు. తెలుపు అనేది, రంగు అనేటటువంటిది ఆకర్షించడానికి వేసుకుంటున్నావు. ఈ రంగును అనేకులను ఆకర్షించాలి, అనేకులు నేను చక్కగా కనబడాలి, అనేకులు నా వైపు చూడాలి అనే ఉద్దేశంతో వేసుకుంటున్నావు. అందుకనే మృతుడివే నీవు. తెల్లని వస్త్రాలు ధరించి చూడు. ఎంత దేవుని యొక్క దూతలు వాళ్ళందరూ కూడా తెల్లగా ఉన్నప్పుడు మనం ఎలాగా రంగులు రంగులుగా ఉంటాము. జయ జీవితం పొందుకో, నాతో సంతరిస్తాడు. ఇంకో మాట ఏమన్నా తెలిసినా, ఆయన పేరు జీవగ్రంథంలో ఉంటున్నది. ఎవరి పేరు జీవగ్రంథం ఉంటుంది? ఎవరి పేరు ఉంటుంది చెప్పండి? జయించే వాడి పేరు ఉంటుంది, జయించలేని వారి పేరు కాదు. 7 ఆత్మల్లో ఉన్నటువంటి యొక్క సత్యాలు ఎవరైతే విన్నారో, వాడి ప్రకారం చేయలేకపోతున్నారో వారి పేర్లు ఉండవు అక్కడ. జయ జీవితము కలిగి, పరిశుద్ధమైన జీవితము కలిగి, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి బిడ్డల యొక్క పేర్లు జీవగ్రంథంలో బాగా స్పష్టముగా చక్కగా రాయబడుతుంటున్నారు. నాతో కూడా పరలోకంలో సంతరిస్తారు. అలాంటి యొక్క ఆశ నీలో ఉన్నదా? ఈ కాలంలో ప్రభుని స్తుతించి, ఆరాధించి, ప్రభుని ఘనపరిచి, ఆయన కొరకే పరిశుద్ధంగా జీవించి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడాలని కోరుతున్నావా? లేదా ఈ లోకంలో నేను మృతుడుగానే ఉంటాను, ఎంతకాలమైనా చెప్పు. నువ్వు ఎలాగ ఉపదేశం పొందినావు, ఎన్ని దినాల నుంచి, ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉపదేశం పొందేవో, వింటూ వచ్చేవో, వాటిని గైకొన్నావా? వాటిని జ్ఞాపకం చేసుకున్నావా? వారి వద్ద నీకు వాక్యం అందిస్తున్నారే. యవనస్తులు కానీ, సహోదరులు కానీ, బైబిల్ స్టడీలు కానీ, ప్రార్థనలు కానీ, అనేకమైన వర్తమానాలు నీకు అందిస్తున్నప్పుడు ఆ వర్తమానాలను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? మర్చిపోతూ ఉంటున్నావు. అందుకనే ప్రియమైన సహోదర సహోదరి, ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతుండగా, ప్రభువా నన్ను క్షమించయ్యా. కొందరేనంట అర్హులు, పరలోకానికి అందరు అర్హులు కాదంట. కొందరేనంట ప్రభువా, ఆ కొందరిలో నన్ను చెయ్యని అడగవలసిందిగా మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రిందట ఈ మాట చెప్పి ముగిస్తుంటున్నాను. ఒక చర్చిలో ఒక దైవ పాస్టర్ గారు మరి ఆ చర్చిని ఎంతగానో నడిపిస్తూ ఉంటున్నారు. మరి పండుగలు క్రిస్మస్ అన్నప్పుడు మాత్రమే వస్తారు వాడు. తర్వాత మళ్ళా మంచి మంచి ప్రత్యేకమైన కోడికలు పెట్టినప్పుడు సంఘం వస్తారు.
ఎప్పుడన్నా ఆదివారం అయితే కొంతమంది వస్తారు, మిగతా మీటింగ్లో అసలు రానే రారు. ఎన్నోసార్లు చెప్పాడు నాలాగా దావిసాగుల వాళ్ళతోటి, అయితే ఎవరు కూడా రారు. అది ఇంకో కొన్ని సందర్భాలు ఉన్నాయి. పెళ్లి సందర్భంలో అందరూ వస్తారు, చనిపోయినప్పుడు అందరూ కూడా వస్తారు. అప్పుడు అందరూ కూడా గ్రామం అంతా జనాలందరూ కూడా కలిసి కొన్ని వందల వేల సంఖ్యలో వస్తారు. అప్పుడు వాక్యానికి అయితే ఎవరు రాలేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది పాస్టర్ గారు, వీళ్ళకి నేను ఎలాగ బోధించాలనుకున్నాడు. ఉన్నట్టుకుండి మరి ఒక ఆదివారంన మరి ఒక గంట కొట్టాడు. దానిగా మరణ గంటలన్నీ ఉంటాయి, ఆగి కొడతారు. కాబట్టి ఆయన మొదటి గంట కొట్టి ఆఫ్ చేసేసారు. తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, అలాగే దాదాపుగా 50 గంటలు కొట్టాడు ఆగి. అప్పుడు సంఘస్థులు అందరూ విన్నారు, అయ్యో ఎవరో చనిపోయినారే, ఈ రోజున ఎవరో చనిపోయినారు, పాస్టర్ గారు గంటలు కొడుతున్నారే, పదండి అందరూ పదండి అని అందరూ కూడా చర్చిలోకి వచ్చారు. అందరూ కూడా చర్చిలోకి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే, అక్కడ మామూలుగా చనిపోయినటువంటి ఒక పెట్టి, చక్కని పెట్టి పెట్టాడు ఒక టేబుల్ మీద ముందు. ఆ పెట్టి లోపల ఒక చక్కని అందమైనటువంటి పెద్ద అద్దము అందులోపల పెట్టేస్తున్నాడు. ఆ టేబుల్ ఉన్నది, ఆయన పైన ఉన్నాడు. సంఘం అంతా వచ్చారు, ఒక పాట పాడాడు, రండి మనం అందరూ పాడదాము. అందరు చక్కగా పాడారు, ప్రార్థన కూడా చేశారు. సరే, ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో వారిని చూడాలని ఆశపడిన వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి అక్కడ వారిని చూసి పొమ్మని చెప్పినారు. ఇప్పుడు ఒక్కొక్కరు రావడం మొదలు పెట్టారు. ఆ పెట్టి దగ్గరికి వస్తారు, శవపేటి దగ్గరికి. అట్లా తొంగి చూసినప్పటికీ అద్దంలో వారి ముఖం కనబడుతుంది. అరే ఇదేంటి, ఇందులో ఎవరు లేరే, నా ముఖమే కనబడుతుంది ఏంటి అని చెప్పకుండా ఒకరంట ఒకరు వెళ్ళి అందరూ ఆయా స్థలాల్లో నిలబడ్డాడు. అప్పుడు పాస్టర్ గారు, చూసారా మీరు శవాన్ని అని అన్నారు. చూసామండి అని అన్నారు. ఎవరు అర్థమైంది కదా అన్నారు. మేమేమనండి అని అన్నారు. అది చెప్పాడు. ప్రియమైన సహోదరి అప్పుడు చెప్పాడు, వాక్య కూడికి రాలేరు, ప్రార్థన కూడికి రాలేరు, ఆరాధన చేయలేరు, ప్రభు కార్యాల్లో పాల్పొందలేరు, ప్రభువు సమర్పించుకోలేరు. నా పేరు పెట్టుకుంటున్నావు, నా సంఘం పేరు పెట్టుకుంటున్నావు, నా బైబిల్ పట్టుకుంటున్నావు, ఎవరికైనా చెప్తే నేను పలానా సంఘానికి వెళ్తానని చెప్తావు, నేను మారుమనసు పొందానని చెప్తావు, నేను రక్షణ పొందానని చెప్తావు. అయితే మృతుడుగా లేవా నీవు? సంఘం అంతా కూడా సిగ్గుపడింది. అయ్యా ఇప్పటి నుంచి మేము చనిపోయినామని ఇప్పుడు మాకు అర్థమైపోయింది, ఇక నుంచి మేము ఉంటామని చెప్తున్నాను. కాబట్టి ముగింపులో నా ప్రియమైన సహోదరి, ఈ సార్థి సంఘంలో ఉన్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి, సమయం నేను చెప్పేదాని కొరకాయి. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడితే, ప్రభు వాళ్ళ కొరకాయి మనం వెళుతున్నాడుగా, కొంతమంది అర్హులైన వారిలోనే ఉండదలుచుకున్నావా? ఎక్కువ మంది చనిపోయి సంఘంలోనే ఉన్నారు, అదే సేవకులు వారికి ఉన్నారు, అదే సంఘం వారికి ఉన్నది. అయితే వారు చనిపోయినటువంటి భాగం ఒక పెద్ద భాగం, అర్హులుగా ఉన్నవారు కొద్ది భాగం. ఈ 2 భాగాల్లో దేనిలో ఉండాలో మనమే పరీక్షించుకుందాము గాక. దయచేసి అందరూ కూడా మీరున్న స్థలాల్లో మోకాళ్ళు ఉండండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను ప్రభువా ఒక నక్షత్రంలాగా ఉండవలసిన వాడు, దానిను ఒక నక్షత్రంలాగా ఉండవలసిన వాడను, కానీ ప్రకాశించలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. మృతుడినైపోయినాను ఆత్మీయంగా, ప్రార్థన కోల్పోయినాను, ఆరాధన కోల్పోయినాను, ఆత్మను కోల్పోయినాను ప్రభా, ఆదరణ కోల్పోయినాను ప్రభా, దర్శనాన్ని కోల్పోతున్నాను, నన్ను క్షమించు ప్రభు. ప్రభుని అడుగుతావా? ప్రభు క్షమిస్తాడు. అట్లా మనం పరిశీలించుకున్న మీదట, ఆయా తప్పులు పొరపాటులను ఒప్పుకున్న మీదట క్షమాపణ పొందుకొని ప్రభు వలన మనము పాల్పొందుతుంది కాక. అందరూ కూడా కళ్ళు మూసుకోరండి, ప్రార్థన చేస్తున్నాము. ఆ తర్వాత మరి ప్రభు యొక్క బల్ల కూడా మీకు అందించబడుతుండగా దానిలో మీరు పాల్పొందవలసినటువంటి వారు మరి దాంతో మాతో కూడా కలిసి మీరున్న స్థలంలో మరి పశ్చాత్తాపడండి, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోనండి. ఆ రీతిగా ప్రభువులలో మనం పాల్పొందే వారంగా ఉందాం.